ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తపేట నియోజకవర్గం వానపల్లిలో పర్యటన. గోదావరి వరదలతో పరివాహక ప్రాంత వాసులతో పాటు లంకవాసుల ఇక్కట్లు. ఆగస్టు 31నే సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ. ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. బ్రిటిష్ దొరల పాలన నుండి భరతమాతకు విముక్తి కల్పించేందుకు ప్రాణాలొడ్డి పోరాడిన ప్రతి మహనీయుణ్ణి స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వమే రక్షణగా దశాబ్దాల తరబడి సాగిన స్వతంత్రోద్యమ పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మనకు దక్కిన స్వతంత్ర ఫలాలన్నారు. తొలుతగా మంత్రి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. పోలీస్ కవాతు గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. జిల్లా గత ఏడాది సాధించిన అభివృద్ధి ప్రగతిని విశదీకరించారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,226 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ మేరకు జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం వానపల్లిలో జరిగిన స్వర్ణ వానపల్లి గ్రామ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిధులతో 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ లభిస్తుందన్నారు. దీని ద్వారా 4,500 కోట్ల రూపాయలతో పనులు చేయనున్నామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో అన్ని గ్రామాల్లోనూ సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా 17,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. 10,000 కిలోమీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణంతో పాటు 2,500 కిలోమీటర్ల మేర బీటీ రహదారుల నిర్మాణం చేయనున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వానపల్లి గ్రామానికి వరాల జల్లు కురిపించారు సీఎం. రామచంద్రపురం నియోజకవర్గం ఆదివరపుపేట గ్రామంలో చేనేత సంఘం కార్మికులు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. నియోజకవర్గ చేనేత కార్మికులకు తాను ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. రైతు శ్రేయస్సే పరమావధిగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోపు ధాన్యం సొమ్ములను రైతు ఖాతాల్లో జమ చేయడానికి నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో జరిగిన గత రబీ సీజన్లోని రైతుల ధాన్యం బకాయిల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 10,450 మంది రైతులకు 191.84 కోట్ల రూపాయల మెగా చెక్కును రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు భరోసాను కల్పించడానికి సంకల్పించడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో, అంకిత భావంతో పలు సంస్కరణలు తీసుకువస్తుందని తెలిపారు. రైతు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు 2,350 రూపాయలు నిర్దేశించడం జరిగిందన్నారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. జిల్లాలోని రామచంద్రపురంలో పాత బస్టాండ్ సెంటర్ వద్ద అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్లతో కలిసి మంత్రి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అనంతరం మంత్రి, ఎంపీ, కలెక్టర్ స్వయంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయని, త్వరలో మరో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆగస్టు 31నే లబ్ధిదారులకు అందజేశారు. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆగస్టు 31న పంపిణీ చేశారు. జిల్లాలో 2,41,354 మందికి వివిధ కేటగిరీలలో 100,51,27,500 రూపాయలు సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద అందించారు. ఈ పింఛన్ల పంపిణీలో 4,106 మంది సచివాలయ సిబ్బంది, 131 మంది వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాను మరోసారి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. సెప్టెంబర్ 3వ తేదీ నుండి జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట ప్రాంతాల్లో పలు లోతట్టు కాలనీలు జలమయ్యాయి. ఇక గోదావరికి మరోసారి వరద పోటెత్తింది. సెప్టెంబర్ 6వ తేదీ నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో 10.70 లక్షల క్యూసెక్ల వరద జలాలను ధవళేశ్వరం బ్యారేజీ నుండి దిగువకు వదలడంతో కోనసీమలోని లంక గ్రామాలు మరోసారి వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.